హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ గార్డెన్. ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ పెట్టి 2 years అయిందండి. లాస్ట్ ఇయర్ మనకి మొగ్గలు వచ్చినాయి కానీ ఫ్రూట్స్ రాలేదు. ఈ ఇయర్ చూడాలి ఈ ప్లాంట్కి మొగ్గలు స్టార్ట్ అయినాయి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మే జూన్లో మనము స్టెమ్లు కట్ చేసుకోవాలండి. డ్రాగన్ ప్లాంట్కి సైడ్ నుంచి వచ్చిన స్టెమ్లన్నీ కట్ చేసిన స్టెమ్లన్నీ ఆ స్టెమ్లతో మనము కొత్త మొక్కలు చేసుకుందాము. మనము స్టెమ్ని కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మొగ్గలు వస్తాయి, ఫ్రూట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. మనము స్టెమ్ని కట్ చేస్తే 2-3 సార్లు మనము కట్ చేస్తూ ఉండాలి స్టెమ్ని. అప్పుడు అక్కడి నుంచి ఫ్రూట్స్ ఎక్కువగా వస్తాయండి. ముదురు స్టెమ్లు అయితే త్వరగా వస్తాయి, లేదు లేత స్టెమ్లు అయితే వాటికి లేట్గా వస్తాయండి ఫ్రూట్స్. ఈ స్టెమ్లు మనము శాండ్లో ఎలా గ్రో చేసుకోవాలని చూద్దాము. ఓన్లీ శాండ్ అంతా తీసుకున్నానండి. సాఫ్ ఫంగిసైడ్ కలిపినానండి. శాండ్, సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అది వేసి నేను 2 కలిపి పెట్టినానండి. వాటిలో వాటరింగ్ చేసినాను. ఇప్పుడు ఒక్కొక్క స్టెమ్ పెడదామండి. ఒక్కొక్క స్టెమ్ 1 inch లోపలంతే పెట్టాలండి, ఎక్కువ లోపల పెట్టకూడదు. ఎక్కువ పెట్టినంటే స్టెమ్ కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. డ్రాగన్ మొక్కకి ముళ్ళు ఎక్కువగా ఉంటాయండి. జాగ్రత్తగా ఒక్కొక్కటి పెడుతున్నాను, అవి గుచ్చుకుంటే చాలా నొప్పి అవుతాయి. రెడ్ కలరు, ఎల్లో, వైట్ అండి, 3 కలర్లన్నీ నేను నర్సరీ నుంచి తెప్పించాను. అన్నీ ఒకే దాంట్లోనే పెడుతున్నానండి. ఇంకా రూట్స్ వచ్చిన తర్వాత మనం అన్నీ తీసి ఇంకొక పాట్లో తీసి మనము పాట్ చేసుకుంటాం కాబట్టి నేను అన్నీ ఒకే దాంట్లోనే పెడుతున్నాను. మనము వాటరింగ్ వారానికి ఒకసారి చేయాలి, లేకుంటే కుళ్ళిపోతుందండి. స్టెమ్ కుళ్ళిపోయిందంటే మొక్క చనిపోతుంది. ఫ్రూటింగ్ సమయంలో లిక్విడ్ ఫెర్టిలైజర్ కంపోస్ట్లు వేయాలండి. మంత్లీకి ఒకసారి కటింగ్ చేస్తూ ఉండాలి, ఇప్పుడు బలంగా పెరుగుతుందండి మొక్క. మనము డ్రాగన్ ప్లాంట్ని కటింగ్ చేయడం వల్ల ఒకటి బలంగా తయారవుతుంది మొక్క, ఫ్రూటింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. మనం ఎక్కువ మొక్కలు కానీ చేసుకోవచ్చండి కటింగ్ ద్వారా. దానికి మనకి కటింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి. డ్రాగన్ ప్లాంట్ని ఈజీగా పెంచుకోవచ్చండి. మనము లో మెయింటెనెన్స్, ఎక్కువ కేరింగ్ కానీ అవసరం లేదండి. ఎంతో సులువుగా పెంచుకోవచ్చండి మనము. ఒకే పాట్లో అన్నీ పెట్టానండి స్టెమ్లన్నీ. ఇప్పుడు మనము ఈ ప్లాంట్ కటింగ్స్తో ఎలా గ్రో చేసుకోవాలని తెలుసుకున్నాం కదా. మరి ఇంతేనండి మరి వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.